అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలతో పాటు ఈరోజు మీ రాశి ప్రకారము ఏ రాశి వారైతే ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే విషయం మీద మీకు పూర్తి స్థాయి వీడియో చేయడం జరుగుతుంది. పూర్తిగా ఈ వీడియో చూస్తే మీ రాశి ప్రకారము మీకు అనుకూల, ప్రతికూల వాతావరణములు ఏమిటి అనేది తెలుస్తుంది. పరాభవ నామ సంవత్సరంలో ముందుగా మేషరాశి. ఈ రాశిలో అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము ఉంటుంది. నామ నక్షత్ర ప్రకారము చూసుకుంటే అశ్విని వారికి చు, చే, చో, లా వస్తుంది. అంతే భరణి నక్షత్రం వారికి లే, లా, లే, లో అనే అక్షరము వస్తుంది. కృత్తిక నక్షత్రానికి ఆ అనే అక్షరము వస్తుంది. ఈ సంవత్సరము వీరికి ఆదాయము 11, వ్యయము 5గా ఉన్నది. ఇది ప్రతికూల వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వ్యయ శని కారణం చేత అంతే, ఏలినాటి శని కారణం చేత ధనలాభం అంతే, వ్యయము కూడా అంతే సమానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతే గురువు 3వ స్థానము, 4వ స్థానము, 5వ స్థానములలో సంచారము ఉండడము అంటే మిథునము, కర్కాటక, సింహ రాశులలో సంచార కారణం చేత ఈ సంవత్సరము మధ్య నుండి మీకు అనుకూల వాతావరణం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతర గ్రహ పరిస్థితులు మనం తీసుకున్నప్పుడు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు అవసరము. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పట్టుదలతో చదవాలి. విదేశీ విద్య కొంతమేర వీరికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పంటల విషయంలో 2 పంటలు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫలితము తథ్యంగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణము చేసుకోవాలి అనుకున్న వారికి ఫలితం బాగుంటుంది. స్థిర ఆస్తులు కూడా కొనుగోలు ఉండడము జరుగుతుంది. వివాహం కాని వారికి గురుబలం బాగా ఉంది కాబట్టి వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది. గృహ అవసరాలకై ఖర్చులు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ఎవరికీ కూడా పూచీకత్తు ఉండవద్దు. అంతే రాజకీయంలో ఉండేవారికి కొంత స్థిరత్వ లోపం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొంత మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని అవకాశాలు మీ నుండి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జాగ్రత్త చాలా అవసరము. నామ నక్షత్రం కల వారికి 50% ఈ సంవత్సరము అనుకూలము. జాతక ప్రకారము మేషరాశి కలిగిన వారికి 70% వరకు కూడా అనుకూల వాతావరణము ఉండడానికి అవకాశం ఉంటుంది. కష్టపడకుండా ఏ ఫలితం రాదు. కష్టించండి. ఖచ్చితంగా ఫలితాలు మాత్రము మీకు ఆశాజనకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారి ఫలితము ఇది. తదుపరి వృషభ రాశి వారు ఎటువంటి ఫలితములు తీసుకోబోతున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాము.